టీబీ అంతమొందించడానికి దేశం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం అనమాట. దీనిలో కంప్లీట్గా 80% రిడక్షన్ ఆఫ్ టీబీ ఇన్సిడెంట్స్, 90% రిడక్షన్ ఆఫ్ మోర్టాలిటీ, తర్వాత టీబీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు తగ్గించడం కూడా ఈ కంట్రోల్ ప్రోగ్రాంలో ఒక భాగం అనమాట. తర్వాత ఇక్కడ మనం భారతదేశంలో 2022 సంవత్సరంలో ఒక ప్రోగ్రాం లాంచ్ చేసాం. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పి టీబీ ఇన్సిడెంట్స్ తగ్గించడం కోసం, టీబీ ఫ్రీ ఇండియా కోసం మనం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కూడా స్టార్ట్ చేసాం. వాటన్నిటితో పాటు టీబీ పేషెంట్స్ ఎర్లీ డయాగ్నోసిస్ చేయటం, త్వరగా టీబీ ఉందని కనిపెట్టడం, తర్వాత పేషెంట్స్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళటం, ప్రివెంటివ్ స్ట్రాటజీస్, ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి టీబీ రాకుండా చూడటం, దాంతోపాటు ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. మనకు తెలుసు టీబీ అనేది ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా మనిషికి సోకింది కాబట్టి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయటం, దాంతోపాటు మల్టీ సెక్టరల్ రెస్పాన్స్, రకరకాల సెక్టర్స్ అందరూ కలిసి ఒక టార్గెట్ బేస్డ్ అప్రోచ్, స్టేక్ హోల్డర్ బేస్డ్ అప్రోచ్లో టీబీకి రెస్పాన్స్ ఇవ్వడం అనమాట.